Good morning, folks. This is the 29th of October 2010, and here I am showing in this film the red spot, which is a place on the stomach or the abdomen of this patient who has come to us for treatment. This is the place on his stomach which was pierced by a needle and inserted and thrust upwards, and the place where the needle was sent was into the heart region of this patient in view. He was suffering from pericardial effusion caused by tuberculosis, and this is the view of this person who has been good enough and bold enough to give this testimony of his and what troubles he has gone through before coming to this place of ours. And now let me also tell you that this person's son was also a patient who was sent to us for treatment for pulmonary tuberculosis, and it is evident that his father, the person who is standing in front of us, has also got this infection because of his son. Now let us go back to the man in view and hear a few things about his problem. ఇట్లా తిరుగు బాబు, ఇటువైపు నా వైపు తిరుగు, కింద షర్ట్ కింద పెట్టేసుకో, పర్వాలే, థ్యాంక్ యూ. ఇప్పుడు నీ బాధలు కొంచెము ఏ విధంగా వచ్చింది అనేది, నీకేమేం బాధలు వచ్చింది అని చెప్పి గుప్తంగా మాకు చెప్తే బాగుంటుంది బాబు. చెప్తారా? చెప్తాను. ఫస్ట్ జ్వరం వచ్చింది. జ్వరం ఒక నెల వచ్చింది. ఈ నెలలో జ్వరం అని అక్కడ తిరిగిన తర్వాత పేగులకు నీరు వచ్చింది. నీరు వచ్చినాక ఈఎస్లో జాయిన్ అయ్యాను. ఈఎస్ నుండి మినిస్కి పెట్టారు. మినిస్లో నీరు తీశారు. నీరు తీసి నీకు టీవీ ఉంది, మీకు ఎక్కడ గవర్నమెంట్ మందులు. నీరు ఎక్కడి నుంచి తీసారయ్యా? ఇక్కడ పక్కెట్టి పైప్ పెట్టారు లోపలికి. ఎక్కడ? అదే చూపెట్టినావు కదా. ఇది ఇందులో పైప్ పెట్టారు, ప్లాస్టిక్ పైప్. ప్లాస్టిక్ పైప్ పెట్టారా? ప్లాస్టిక్ పైప్ పెట్టారు లోపలికి, పైప్ పెట్టారు లోపలికి. పెట్టి దానికి ఇంగ్లీష్ పెట్టి దాని ద్వారా నీరు తీసినారు. వెనక పైప్ ఉంచారా, పైప్ తీసేసారా? పైప్ 5 రోజులు ఉన్నాం. 5 రోజులు పైప్ ఉండాలా? కడుపులో నీ గుండెలో నుంచి? గుండెలో నుంచి ఒక ఇంగ్లీష్ పెట్టి అది అట్లా పెట్టినారు, కట్టించి 5 రోజులు పైప్ ఉన్నాం. 5 రోజుల తర్వాత మా చెకింగ్ చేసినారు పైప్ కని. మా 5 రోజులు వెనక ఏం చేశారు? మా చెకింగ్ చేసినారు పైప్ పెట్టి. మౌనంగానండి. పైప్ పెట్టి చెకింగ్ చేసి టీవీలో చూసినారు. చూసి నీరేం లేదని అప్పుడు పైప్ చేశారు. 5 రోజులు పైప్ ఉంచినారా? అమ్మో, అప్పుడు నొప్పి వేసిందా నీకు? బాగా నొప్పి వచ్చింది. అయితే ఇప్పుడు అదే నాకు ఏమని చెప్పినారు? నీకు నీరు మరి ఏం లేదు, నీకు మళ్ళీ దీనిపై నీరుతో టీవీ వచ్చింది, మీకు ఎక్కడ గవర్నమెంట్ హాస్పిటల్ మీకు దగ్గర ఉంటే అక్కడ నువ్వు మందులు వాడుకొని నాకు కాగితం రాసిచ్చి పంపించాను. ఇప్పుడు మందులు మా దగ్గర నుంచి ఎన్ని రోజులు అయింది మొదలుపెట్టి? నేను సోమవారం నుండి మొదలు పెట్టాను. ఇప్పుడు మళ్ళీ ఈరోజు బుధవారం, 9 రోజులు 10 రోజులు అయింది. ఈ 10 రోజులు మందులు వాడడం బట్టినాక నీకు ఎట్లా అనిపిస్తుంది ఇప్పుడు? మందులు తింటుంటే మంచిగా తిండి జీర్ణం అవుతుంది. ఆ మందులు ఒక రోజులో అయినట్లు అవుతానికి నాకు కొంచెం కడుపు ఉబ్బినట్టు అవుతుంది. అంటే ఆకలి కలగడము, జ్వరం లేకపోవడము, ఆరోగ్యంగా ఉండడము, అలాంటి ఏదైనా కొన్ని మేలు అనేది అనిపిస్తుందా ఇప్పుడు? మేలు అనిపిస్తుంది. అవునా? మీ కుటుంబంలో ఇంకెవరికైనా ఉండాలి ఇదివరకు? ఫస్ట్ అల్లుడికి వచ్చింది. అల్లుడికి కూడానా? ఫస్ట్ అల్లుడికి వచ్చింది. అల్లుడికి వస్తే ఇక్కడ మందులతో ఇదే మా తమ్ముడే డాక్టర్. దీని ద్వారా ఇక్కడే తగ్గింది. తగ్గినాక కొడుకు వచ్చింది. కొడుకు ఇక్కడే తగ్గింది. అవును. ఇప్పుడు దగ్గడాలు, తుమ్మడాలు, ఉయ్యడాలు కూడా మనం నిర్లక్ష్యంగా ఉంటే రోగము ఒకరికి అంటుకుంటుంది. నీ అల్లుడుకుంటున్న రోగం నీ కొడుకుకి, నీ కొడుకుకుంటున్న రోగం నీకు. ఊపిరితిత్తుల్లో మటుకే కాదు కానీ ఈ టీబీ రోగం అనేది ఎక్కడైనా పాకుతుంది. మరి నీ దురదృష్టమో ఏంటో, అసలు నీకు గుండె మీద పొర మీద ఆ టీబీ అంటుకుంది కాబట్టి నీకు ఈ కడుపులో నీళ్లు, లేకపోతే పాదాల్లో నీళ్లు, వెనక ఆయాసము, ఇవన్నీ కూడా కష్టాలు నువ్వు అనుభవించినావు. కానీ
నీకు ఇప్పుడైతే సరియైన పద్ధతి ప్రకారంగా నీకు ఇవ్వబడుతున్న మందులు కరెక్ట్గా నువ్వు 6 నెలలు మింగినావంటే నువ్వు బాగవుతావు బాబు. మధ్యలో తప్పు ఎప్పుడు అసలు వదలకుండా ఈ మందులు మింగితే నువ్వు బాగవుతావు. థ్యాంక్ యూ.